ఈ నామములు స్మరిస్తూ మనం వ్యవహరించాలని, ఈ నామములు ధ్యానించడం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడని, ఇది ప్రభావం గల దేవుని నామములని మనకు తెలుసు. ఈ నామం విని మీరు ప్రతిదినం కూడా మీ యొక్క ప్రార్థనలో ఎత్తిపట్టి దేవుని ఘనపరిచి ప్రార్థన చేయడం, మరి మీ యొక్క అవసరతలు, ఇబ్బందులు, అక్కర్లు ప్రార్థనలో పెట్టినప్పుడు ఈ నామములు నీ మదికి రావాలి. అంటే దాని శక్తి నీ జీవితంలోకి విడుదల కావాలని కూడా కోరాలి. దేవునికి స్తోత్రం. 4వ చూడండి, స్వస్థపరచు యెహోవా. అంటే ఇప్పుడు నామాలు ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క గుణములను మనము మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. వీఆర్ నోయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఏమంటే దేవుడు యేసు నామం అన్ని నామముల కంటే పైనామని మనకు తెలుసు, కానీ యేసులోని దాగి ఉన్న ఆ మర్మాలు, ఆ స్వభావాలు, ఆ గుణాలు, ఆ గుణాతిశయములను మనం ఏం చేస్తాము? ధ్యానిస్తున్నాము. దేవుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. స్వస్థపరచు యెహోవా, గాడ్ హూ హీల్స్. అంటే ఆయన స్వభావంలో ఒకటి స్వస్థపరిచే. ఈ నామము నిర్గమకాండము 15:26 ఉంది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ మాట, ఈ వాగ్దానం ఇస్తున్నాడు. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడములన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మరి యేసు ప్రభు పరిచర్యలో కూడా సువార్తల్లో మనం చూస్తున్నాం. యేసు చేసిన అద్భుతములని శీర్షిక నేను బోధించినాను. యేసు ఎంతెంత మందికి స్వస్థతనిచ్చినాడు. ఆయన ముట్టగానే రోగులు బాగైనారు. ఆయన మరి స్పర్శకు, ఆయనను చూడగానే కూడా స్వస్థత పొందినారు. కుష్ఠరోగులేమి, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, నత్తివారు, వీరందరూ కూడా స్వస్థపరచబడడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు దయ్యముల చేత బాధపడిన వారిని కూడా ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. ఆయన చనిపోయిన వారిని కూడా లేపినాడని మనం సువార్తల్లో చూస్తున్నాం. అంటే గాడ్ కెన్ హీల్ ఎనీ డిసీజ్. నీకు ఎప్పుడు విశ్వాసి అనే పేరు నీకున్నది, నాకున్నది. విశ్వాసులు ఏమి నమ్మాలి? దేవుడు ప్రతి విధమైన రోగమును బాగు చేస్తాడని నమ్మాలి. హల్లెలూయా. మరి ఎందుకు ఎంత ప్రార్థన చేసినా కొన్ని రోగాలు ఎందుకు పోవడం లేదంటే, దేవుడు నీకు ఆ రోగము మరి నీవెన్నెన్నో పాఠాలు నేర్చుకొని ఇంకా మెరుగైన అమ్ములాగా తయారు కావాలని కొన్ని శ్రమలు నీకు ఎప్పుడు ఉంచుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ అందుకే పౌలు అంటాడు కదా, నా కృప నీకు చాలు అనే జవాబు పొందుకున్నాడు. ముళ్ళు తీసే అని ముమ్మారు ప్రార్థన చేసిన మరి ప్రభు అతనికి సెలవిస్తున్నాడు, ముళ్ళు ఉన్నది కానీ ముళ్ళుతో పాటు నా కృపను నీకు ఇస్తాను. కొన్ని జబ్బులున్నాను, పెద్ద దాని కొరకు చింతించే అవసరం లేదు. అంటే దేవుని కృప నీకున్నది అని నీకు ఒక గొప్ప సంతోషం, ఆనందము ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సెలవు లేకుండా దేవుడు నిన్ను మరణానికి ఎప్పుడు కూడా అప్పగించాడు. కనుక స్వస్థపరిచే దేవుడని నువ్వు నమ్మాలి. దేవుడు ప్రతి విధమైన రోగమును స్వస్థపరుస్తాడు. కొందరు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవా అని అనగానే చాలా సంతోషిస్తారు కదా. కానీ వాగ్దానాలు అన్నిటికి కూడా ఒక షరతు పెట్టినాడు దేవుడు. నువ్వు నా మాట ఎలా వినాలని ఉంది? శ్రద్ధగా వినాలి. నేను మరి ఆయన దృష్టికి న్యాయమైనవి చేయాలి. ఆయన ఆజ్ఞలకు అన్నిటి కూడా విధేయులై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడని ఇక్కడ వాగ్దానము. ఐగుప్తులోకి వచ్చిన ఏ రోగము నీకు కలగజేయని, ఏ తెగులు నీ గుడారము నాకు సమీపించు. ఎందుకంటే దేవుడు కాపాడే దేవుడు కదా. తన బిడ్డలను తన రెక్కలతో కప్పుతాడు. తన రెక్కల క్రింద మనకు ఆశ్రయము ఉన్నది. అంటే విశ్వాసులు రోగములకు ఎప్పుడు కూడా భయపడే అవసరము లేదు. ఎన్నెన్నో రోగాలు ఉన్నాయి. ఇప్పుడు క్రొత్త రోగాలు వస్తున్నాయి, అంటు వ్యాధులు ఉన్నాయి. కొందరు పురుషులు త్రోవ తప్పి ఎన్నెన్నో రోగాలు తీసుకొచ్చి తమ భార్యలకు అంటిస్తూ ఉంటారు. భార్యలు కొన్నిసార్లు రోగాలు తెచ్చుకొని ఇంటి వారికి అంటిస్తూ ఉంటారు. అంటే ఇలాంటి పాపము ద్వారా అనేకమైన రోగాలు ప్రబలిపోతున్నాయి. కానీ విశ్వాసులు భయపడే అవసరం లేదు. మనకు దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చినాడు. ఆయన మాట మనం శ్రద్ధగా వింటున్నాం. ఆయన మరి ఆజ్ఞలను మనం అతిక్రమించడం లేదు. ఆయన వాగ్దానాలకు వారసులమైనాము. మన మీద నుండి శాపము తొలగించినాడు. యేసు ప్రభు సిలువలో తన ప్రాణము మన కొరకు అర్పించినాడు.
కాబట్టి మనకు భయం లేదు. మనకు ఏదైనా జబ్బు వస్తే స్వస్థపరచు దేవుడు ఉన్నాడనే విశ్వాసం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా నీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత నీకు విడుదల. దేవునికి స్తోత్రం. కాబట్టి స్వస్థత దేవుని దగ్గర నుండి వస్తుందనే విశ్వాసం నీకు ఉండాలి. పాత నిబంధనలో చూసినప్పుడు 2 రాజులను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆసా రాజు పాదములో జబ్బు పడగానే వైద్యులను పట్టుకున్నాడట. దేవుని తట్టు తిరగలే. ఒక మాట మీకు దేవుని దాసురాలుగా చెప్తున్నాను, రోగం నీకు రాగానే వెంటనే మోకరించి దేవునికి నీ రోగం గురించి చెప్పేయాలి. హిజ్కియా రాజు ఏం చేసినాడంటే, మరణకరమైన రోగం వచ్చినప్పుడు, మరణకరమైన జబ్బు వచ్చిందంట. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది, మరణకరమైన జబ్బు వచ్చిందంట, డెడ్లీ డిసీజ్. కానీ ఏం చేసినాడంటే, ఆసారాజు వలె వైద్యులను ఆశ్రయించలేదు. ఆయన గోడ తట్టు ముఖము తిప్పుకొని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూచినాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. చప్పట్లు బట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. ఏ వైద్యుడు కాదు నిన్ను బాగు చేసేది, నేను నిన్ను బాగు చేస్తాను. ఐ విల్ హీల్ యూ. అందుకే ఆయన స్వస్థపరచు యెహోవా అయి ఉన్నాడు. ఆయన బాగు చేస్తాడు. ఆయన తెలవని ఏ రోగం ఉంది, ఆయన నయం చేయని ఏ వ్యాధి ఉన్నది, కుష్ఠరోగులను సైతం ఆయన బాగు చేస్తున్నాడు. పక్షవాయువు గల 38 సంవత్సరాలతో బాధపడుతున్నాడు కుప్పగూలిన ఒక వ్యక్తిని లేచి నీ పరిపెత్తుకొని నడుమన్నప్పుడు దిగ్గున లేచివాడు నడిచినాడు కదా. మరి అలాగూ నువ్వు అపనమ్మకం ఉంచుకోకూడదు. ఎముకల వ్యాధి ఉంటే దేవుణ్ణి ఆశ్రయించు, స్వస్థపరుస్తాడు. నీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. హల్లెలూయా. నీ ఎముకలకు సత్వ ఉంటుంది, నీ ఎముకలను బలపరుస్తాడు. బీపీ ఉంటే నువ్వేం భయపడే అవసరం లేదు. 1000 నామాలు కూర్చొని కొద్దిగా ధ్యానించి చదివేలోగా నీ బీపీ నార్మల్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే నీ మైండ్ మీదనే ఉంటుంది నీ శరీర పరిస్థితి. వెన్ ద మైండ్ బికమ్స్ కూల్, ద ఎంటైర్ బాడీ గెట్స్ ద స్ట్రెంగ్త్. దేవునికి స్తోత్రం. కనుక కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆసారాజు, ఇది 2వ దినవృత్తాంతములు 16:12. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనేను. అంటే విశ్వాసంతో ఏం చేయాలి? దేవుని పట్టుకోవాలి, వైద్యులను కాదు పట్టుకోవాల్సింది. వైద్యులకు ఏం తెలుసండి నీ శరీర స్థితి? హడావుడిగా ఏదో కొన్ని మందులు రాసిస్తే పొమ్మంటారు. అక్కడ పోయినాక ఆ రైటింగ్ అర్థమవుతుందో లేదో మెడికల్ షాప్ అయినా ఇంకొక మంది ఇస్తాడు. అది మందు వికటించి ఎన్నెన్నో ప్రమాదాలు అవుతున్నాయి. కనుక నువ్వు మొట్టమొదట దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని పట్టుకోవాలి. ఆయన నీ శరీరానికి నిర్మాణకుడు, ఆయన నీ సృష్టికర్త. హల్లెలూయా. దేవుడు చిన్న చిన్న తలనొప్పులు అయితే బాగు చేస్తాడు, క్యాన్సర్ బాగు చేయలేదని అనుకుంటున్నారా? ఎంత తీవ్రమైన రోగమైనా ఆయన దేవుడు స్వస్థపరచు దేవుడు కాబట్టి తప్పకుండా నీ వ్యాధిని ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఇక్కడ ఆస వైద్యులను పట్టుకున్నాడు. రాజు కదా, ఆయనకు ధనం ఎక్కువ ఉంటుంది, డబ్బు గలవాడు కాబట్టి వైద్యులను పట్టుకున్నాడు. మీరు కింది వచనాల్లో చూస్తే ఆయన రోగం నయం కాలేదు, కానీ ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడని వాక్యంలో చూస్తున్నాం. కానీ హిజ్కియా రాజు చూడండి, ధనవంతుడే, రాజే, కానీ దేవుణ్ణి ఆశ్రయించినాడు. కన్నీళ్లు గార్చి తన రోగం విషయం దేవునికి చెప్పినాడు, పాపం క్షమించమన్నాడు, వేడుకున్నాడు, చేసిన సేవను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రార్థన చేస్తే కనికరం గల దేవుడు అతన్ని ముట్టి బాగు చేయడం మాత్రం కాదు, 15 సంవత్సరాలు ఆయుస్సు పొడిగించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు. 5వ నామము ప్రేమ స్వరూపి. అంటే దేవుని స్వభావాల్లో ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి అని ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు అందించినాడు. ఆయన నమ్ముట ద్వారా మనము నిత్య జీవము పొందుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమించినాడు నిన్ను అంటే, పాపంలో ఉన్న నిన్ను మరి విడిపించడానికి, రక్షించడానికి యేసు ప్రభు
రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. తన ప్రాణాన్ని పెట్టినాడంటే యేసు ప్రభు ఎంత ప్రేమ స్వరూపి అని నీవు తెలుసుకోవాలి. ప్రాణం పెట్టేవారు ఎక్కడున్నారు ఈ లోకంలో? ప్రాణం తీసేవారిని చాలా చూస్తున్నాం కదా. ప్రాణం తీసేవారే కనబడుతున్నారు, కానీ ప్రాణం పెట్టేవారు ఎక్కడున్నారు? యేసు ప్రభులోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే 1 యోహాను 4వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు మీరు ధ్యానిస్తే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. అందుకే ప్రేమ లేనివాడు దేవుని ఎరగనివాడు అన్నమాట. దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయంలో కుమ్మరించబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ లోకరీతిగా ఉన్న వ్యక్తులను మీరు చూడండి, ఎంత కోపం, రోషం, అసూయ, ఈర్ష, పగ ఇవన్నీ మనం చూస్తాం. కానీ దేవుని బిడ్డలను చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. దేవుని బిడ్డలు అనే గుర్తు, మొట్టమొదటి గుర్తు ఏంటంటే వారు ప్రేమ కలిగి ప్రవర్తిస్తారు. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి వివరించినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయము ప్రేమ కొరకు కేటాయింపబడ్డది. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడని నువ్వు మర్చిపోకూడదు. విశ్వాసి ప్రతిదిన అనుదిన జీవితంలో నీ జీవితంలో ప్రేమ ఉన్నదా? ప్రేమ లేకుంటే నీ ప్రార్థన దేవుడు వినడు. ప్రేమ లేకుంటే నీ పరిచయాన్ని కూడా దేవుడు అంగీకరించాడు. నువ్వు ఏ పని చేసినా దేవుడు నీ ప్రార్థన త్రోసివేస్తాడు. నువ్వు చేసిన పనులు కూడా ఆయన లెక్కలోకి తీసుకోడు. యూ షుడ్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్. నీ ఇంటి వారిని ప్రేమించాలి, భర్తను భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీకు సహాయం చేసేవారిని ప్రేమించాలి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో నీ శత్రువులను కూడా నువ్వు ఏం చేయాలట? ప్రేమించాలట. దేవునికి స్తోత్రం. నేను హింసించే వారిని కూడా ప్రేమించాలి. ప్రేమ 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 ప్రేమ. పరిశుద్ధ గ్రంథం అంతా ఒక్క మాటలో చెప్పమంటే ఏంటది? ప్రేమ. అంతే, ప్రేమ. నువ్వు ఒక అత్తగా ఉన్నావా? నీ కోడలు తప్పు చేసే తప్పకుండా క్షమించాలి. నువ్వు కోడళ్ళు అత్తలను గౌరవించరు, మరి ప్రేమించరు, వారిని అనుకరించరు. అప్పుడు ఏం చేయాలి? వారితో తగులాడాలనా? ప్రేమించి దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినట్లు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ విత్తితే ప్రేమనే పంటగా కోస్తావు తప్పకుండా. మీరు ఏది విత్తుతారో అదే పంట కోస్తారు. ప్రేమనే లేకుండా నువ్వేం విత్తుతావు? నువ్వు ద్వేషం విత్తితే ద్వేషమే కోస్తావు. కాబట్టి తప్పకుండా ప్రేమించ శక్తి పొందుకోవాలి. ఇట్స్ అ పవర్. లవ్ ఇస్ అ పవర్. టు లవ్ ఇస్ టు గెట్ పవర్. హోలీ స్పిరిట్ అన్నమాట. నువ్వు ప్రేమిస్తున్నావు ఒక వ్యక్తిని, నీ విరోధిని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ కీడు చేసేవాడిని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ శత్రువును నువ్వు ప్రేమించగలుగుతున్నావు అంటే తప్పకుండా అది పరిశుద్ధాత్మ శక్తి అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి యేసుప్రభు అలాగే చేసినాడు కదా. తను హింసించే వారిని ప్రేమించినాడు. ఇంకో దగ్గర పేతురు భక్తుడు అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచినాడు కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేత కీడును ఏం చేయాలంట? జయించాలంట. దేవునికి స్తోత్రం. 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది. 1 తిమోతి 1:5 ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా. మొత్తం ఉపదేశం అంతా నువ్వు సారము దానిని తీసుకుంటే, ఉపదేశ సారం ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క సారమంతా ఏంటి అంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రేమ ప్రేమ ప్రేమ. అంతే. ఏదైనా ఎవరి మీదైనా నువ్వు కోపగిస్తే సూర్యుడు అస్తమించే వరకు కూడా అది నిల్వ ఉండకూడదు. వెంటనే మర్చిపోవాలి. వెంటనే దేవుని ప్రేమ నీలోకి రావాలి. వారిని క్షమించాలి. కోపపడకుము, ఆగ్రహము మానుము, వ్యసన పడకుము, కీడుకు కారణం. కాబట్టి ప్రేమతో నా హృదయం నింపు ప్రభు అని ప్రార్థన. ఇట్స్ జస్ట్ లైక్ ద పెట్రోల్ ఇన్ ఏ వెహికల్ అన్నమాట. ఆ వాహనం ముందు పోవాలంటే ఏం నింపుకుంటారు? పెట్రోల్ నింపుకుంటారు. పెట్రోల్ అయిపోయిందంటే బండి ముందుకు పోదు. నీ జీవితం, నీ కుటుంబ జీవితం కానీ, ఉద్యోగ జీవితం కానీ, సేవా జీవితం కానీ ముందుకు వెళ్ళాలంటే దట్ ఇస్ ద ఫ్యూయల్ అన్నమాట.
ఇంధనం అంటారు కదా, ఆ ఇంధనం ఏంటది? ప్రేమ. ప్రేమ ప్రేమతో ఉన్నప్పుడే నువ్వు జీవితంలో కూడా ముందుకు సాగుతావు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ప్రేమను మనకు తెలుసు కదా, ఎంత ఘోర దుర్మార్గులను కూడా, పాపులను కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంటున్నాడు. యేసు రక్తం ద్వారా వారి ప్రతి దుర్నీతి నుండి వారిని పవిత్రులుగా చేస్తున్నాడు. అంటే ఆయన ప్రేమ. ఈ హృదయంలో ప్రేమ ఉంటే ఇతరులను వారు తప్పు చేసిన తొందరలో క్షమిస్తావు. పరలోక ప్రార్థనలో ఉంది కదా, మేము మా రుణస్తులను క్షమించినట్లు మా రుణములను నీవు క్షమి. మనం ప్రేమ కలిగి ప్రవర్తిస్తే దేవుని ప్రేమ అపారంగా మన జీవితాల్లో దించుకుంటాం. ఆయన కుమ్మరిస్తాడు తన ప్రేమ నీ మీద. కాబట్టి ఆల్వేస్ కీప్ లవ్ యువర్ గోల్. నీ గురి ప్రేమయే ఉండాలి. ప్రేమ ప్రేమ ప్రేమ, ఈ మాట మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నావంటే మొత్తం దీని సారాంశం ఏంటట? ప్రేమ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. 6వ నామం రోషము గల దేవుడు. హల్లెలూయా. ఈ నామము నేను ఎప్పుడైనా మరి నా మనసులోకి వస్తే చాలా ధైర్యం కలుగుతుంది, నాకు సంతోషం కలుగుతుంది. దేవా, సేవలో ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఎంతగా మరి ఓర్చుకోవాలి, ఎంతగా సహించాలి. శత్రువుల బాధ ఉంటుంది. ఓరలేని వారు ఎప్పుడు కూడా మన మీద పన్నాగాలు బనుతూ ఉంటారు, అణిచివేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ఒకరోజు సేవ ఆరంభంలో చాలా కుమిలిపోయినాను. దేవుడు దర్శనం ఇస్తే ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డులు నేను ఎదుర్కోవాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఇది, నేను రోషము గల దేవుడు. హీల్ టేక్ ద వెంజన్స్ అనమాట. ఆయన రోషం గల దేవుడు. తన బిడ్డల పట్ల ఆయన రోషం కలిగి ఉంటాడు. అప్పుడు ఇలాగ నేను ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను ముందు చెప్పినాను కదా, మా అమ్మ కోళ్ళను పెంచేది. నేను స్కూల్ నుండి రాగానే నా పని ఏంటంటే కోళ్ళను గాయాలన్నమాట, గద్ద తీసుకొని పోకుండా. ఆ చిన్నతనంలో అవన్నీ నాకు ఒక్కసారి గుర్తొచ్చింది. గద్ద వచ్చినప్పుడు ఈ పెట్ట కోడి ఆ చిన్న పిల్లను గద్ద ఎత్తుకపోతుందని దిగగానే ఎంత రోషం అంటే, ఆ పెట్ట కోడి ఊరంతా తల మీద లేచి నిలబడి రెక్కలు విప్పుకొని పరిగెత్తి గద్దను తరమడం. అంటే తన పిల్లను అంత భద్రంగా అది కాపాడుకుంటుంది కదా. కోడి తన పిల్లలను కాయరీతిగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా. ఆయన రోషము గల దేవుడు. గొప్ప దేవుని అని విశ్వాసం వస్తే ఆయన మన పట్ల కూడా ఇంత రోషం కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాపుదల అంతగా ఉంటుందని. పేరు మాత్రమే క్రైస్తవులు విశ్వాసి, కానీ ఎప్పుడు భయం. నిమ్మకాయ చూస్తే భయం, బుడమకాయ తెచ్చి ఎవరైనా గుణమం తగ్గితే భయం, కుంకుమ చూస్తే భయం, అయ్యో 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 ఏదో అయిపోతుందని. నీ తల వెంట్రుకల్లో ఒక్కటి నేలకు రాలాలన్నా ఎవరి సెలవు కావాలి? దేవుని సెలవు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంత్రశక్తులు, తంత్రశక్తులు, ఆ చీకటి శక్తులకు విశ్వాసి ఎప్పుడు భయపడకూడదు. సమస్తం ఆయన నీ పాదముల క్రింద పెట్టి ఉన్నాడు. నీకు దేవుని నామంలో విజయం ఉన్నది. యేసు నామంలో వాటి మీద నువ్వు విజయం పొందుకోవాలి. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు కదా. తన బిడ్డలు తాను కాపాడడా? తన రెక్కలతో నిన్నేం చేస్తాడట? కప్పుతాడట. దేవుని స్తోత్రం. నువ్వు ఊరికే భయపడితే నువ్వు భయపడేదే నీ మీదికి వచ్చేస్తుంది. కాబట్టి భయం అణిచివేయాలి. ఆయన రోషము గల దేవుడు. అంటే తన బిడ్డల పట్ల అంత రోషంగా ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తాను, సేవకులను అలకగా చులకగా చూడకూడదు. దేవుడు తన సేవకుల పట్ల కూడా చాలా రోషం కలిగి ప్రవర్తిస్తాడని వాక్యంలో ఉన్నది. ఒకవేళ అభిషక్తులకు తిరుగుబాటు చేస్తే రోషము గల దేవుడు అట్టివారిని మొత్తివేస్తాడట. 105వ కీర్తన 14 నుండి 16. రోషము గల దేవుడు తాను అభిషేకించిన వారి పట్ల ఎలా ఉంటాడో ఒకసారి చూడండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. కనుక నీవు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీ పట్ల రోషం కలిగి ఉంటాడు. తన దాసుల పట్ల రోషం కలిగి ఉంటాడు. మరి పాపము చేసి వారి పట్ల కూడా దేవుడు రోషం కలిగి ఉంటాడు.
విగ్రహారాధన చేసేవారి ప్రవర్తన దేవునికి అసహ్యం కాబట్టి అట్టివారి దోషాన్ని కూడా దేవుడు లెక్కలో తీసుకుంటాడు. నిర్గమకాండం 25:5-6 ఏలైన గాని దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారి నీ 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాను. దేవుని స్వభావాలు ధ్యానిస్తున్నప్పుడు ఆయన రోషం గల దేవుడు, ఆయన కరుణ సంపన్నుడు. అంటే ఒక నాణెమునకు 2 వశాలు ఉన్నట్టు మరి రోషం గల దేవుడు, దేవుడు కరుణ కూడా చూపించే దేవుడు. అవిధేయులైన వారి మీద దేవుని రోషం, దేవుని ఆజ్ఞలు అనుసరించి నీతి మార్గంలో నడిచే వారి మీద ఆయన కనికరం ఉన్నది. కనుక ప్రార్థనలో నీ కుటుంబం మీదకున్న దేవుని ఉగ్రతను తొలగించుకోవడానికి మనకు ఒక ఆయుధం ఉన్నది. ఏంటది? ప్రార్థన. ఆయన నామములు, అది యుద్ధాయుధం లాగా ఉంది, యుద్ధోపకరణం లాగా ఉంది. దేవుని నామం ఎత్తి పట్టి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని కనికరము నీ మీదికి దిగుతుంది. నువ్వు దారిలో పోతుంటే ఏదో తొక్కినంత మాత్రాన ఏదో నీకు వచ్చిందని, అయ్యో నేను అది తొక్కినాను నాకు ఏదో వస్తుంది, అలాంటి పిచ్చి పిచ్చి భయాలు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని వలె నీకు కావలి ఉన్నాడు. నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటానన్నాడు. ఆయన రోషము గల దేవుడు కాబట్టి నిన్ను ఎలా కాపాడుతాడు? తన కనుగుడ్డు కాపాడు రీతిగా ఆయన నిన్ను కాపాడు. ఎవడైనా నిన్ను ముట్టినాడంటే దేవుని కనుగుడ్డు ముట్టిన వానితో సమానం అయిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నామాలు ధ్యానిస్తూ శక్తి పొందుకోవాలి. పిచ్చి పిచ్చి భయాలన్నీ చెత్తలాగా కాలిపోవాలి. నువ్వు ప్రార్థన చేసి దహించు అగ్నివినైనా నాకున్న పిచ్చి పిచ్చి భయాలన్నీ కూడా చెత్తలాగా కాల్చే. హల్లెలూయా. సాతానుడు నిన్ను ఎన్నో రీతుల్లో భయపెట్టిస్తూ ఉంటాడు. నీకు నాశనం వస్తుంది, నీ పిల్లలకు నాశనం వస్తుంది, నీ భర్త చెడిపోతున్నాడు, నీకు ఆరోగ్యం క్షీణిస్తుంది. అవన్నీ ఉత్తుత్త మాటలు అన్నమాట. పట్టుకోవాలి దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని నామములు ధ్యానిస్తూ శక్తి పుంజుకుంటూ ముందుకు సాగాలి. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. నామములు నేను మరి ఒక్కొక్కటి చెప్పినప్పుడు చేతులెత్తి గట్టిగా 3 సార్లు స్తోత్రం 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 అని చెప్పాలి. స్వస్థపరచు యెహోవా, ప్రేమ స్వరూపి, రోషము గల దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కృపగల దేవ, నీ నామములు లోకమునకు చాటడానికి, లోకములో నీ నామము ప్రభావము గలదై ప్రజలు దాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి, దాన్ని అనుభవించడానికి మీరు ప్రభు మాకిచ్చిన ఈ యొక్క ప్రేరణ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈరోజు మేము ధ్యానించిన నామములను బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం. అలాగే నువ్వు స్వస్థపరిచే దేవుడు అని, ప్రతి రోగమును కూడా నయం చేయగల శక్తి నీలో ఉందని మేము నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభు ప్రేమ స్వరూపివని, నీ ప్రేమను మేము అనుభవిస్తున్నాము. అదేవిధంగా ఇతరులకు ప్రేమ మేము చూపడానికి మా హృదయాలు పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమతో నింపుమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, రోషము గల దేవుడు అని, నీ ప్రజల పట్ల నువ్వు యుద్ధములు చేసే దేవుడు అని, నీ బిడ్డలను కాచి కాపాడే దేవుడు అని, వారిని ముట్టువాడు నీ కనుగుడ్డు ముట్టువంత సమానుడని, అంత రోషంగా నిన్ను ప్రభువా నీ యందు భయభక్తుల వారిని కాపాడగలవని, నీ సేవకులను నువ్వు కాపాడగలవని ప్రభువా మేము ధ్యానించి ఉన్నాం. చేతులెత్తి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, దేవుని వాక్యం వింటున్న బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా